ఐహెచ్ఆర్ఓ నెల్లూరు జిల్లా అధ్యక్షునిగా జి చంద్రమౌళి నియామకం. ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ నెల్లూరు జిల్లా నూతన అధ్యక్షులుగా జి చంద్రమౌళి నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులకు పాల్గొన్న స్టేట్ జనరల్ సెక్రటరీ జి చెన్నారావు, స్టేట్ సెక్రటరీ కిషోర్ కుమార్ మాట్లాడుతూ జిల్లా అధ్యక్షుడు బాధ్యతలు స్వీకరించినందుకు అభినందనలు తెలిపారు. మానవ హక్కుల పరిరక్షణలో భాగంగా సామాన్యులకు అండగా నిలవాలన్నారు. ఈ సందర్భంగా పేద మహిళలకు వారి కార్యాలయంలో చీరలు పంపిణీ చేశారు. అలాగే అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ధనలక్ష్మి అనే విలేకరులకు ఘనంగా సన్మానం చేశారు. కార్యక్రమంలో సంస్థకు చెందిన పలువురు కీలక ప్రతినిధులు పాల్గొన్నారు. డి కళ్యాణ్ కుమార్, స్టేట్ యూత్ వింగ్ ప్రెసిడెంట్ సివి రమణయ్య, జిల్లా సెక్రటరీ శ్యామ్ సింగ్, ఉపాధ్యక్షులు టి సాయి చరణ్, ఉపాధ్యక్షులు జివి రమణయ్య, ఎడ్యుకేషనల్ వైస్ ప్రెసిడెంట్ మంచి హాస్యంతో బాధ్యతలు చేపట్టిన చంద్రమౌళి గారికి మరియు వారి బృందానికి అభినందనలు తెలిపారు. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఈరోజు దేశవ్యాప్తంగా మహిళలకు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మహిళా శక్తి సహనానికి, ఓర్పుకి నిదర్శనమని, మహిళ అనుకుంటే కుటుంబమైన సమాజాన్ని అభివృద్ధి చేయటంలో మహిళ పాత్ర ఎంతో కీలకమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. మహిళలను గౌరవించటం మనందరమే సగౌరవంగా కాపాడుకోవాలని, మహిళ అనే వ్యక్తి సమాజం కోసం ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్త, అలాంటి మహిళకు మనందరము ఎప్పుడు రుణపడి ఉంటామని, మహిళను సోదరి భావంతో చూడాలని, అలాగా మా ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ ప్రతి సంవత్సరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా అనేక వందలాది మందికి మహిళలకు చీరలను పంపిణీ చేస్తూ మహిళా గౌరవాన్ని మేము పెంపొందిస్తున్నాము. రాబోయే రోజుల్లో మహిళలకు ఎలాంటి అసంఘటిత కార్యక్రమాలు ఎదురైనా వారికి తోబుట్టులా మేము ఉంటూ వారికి అండదండలుగా మేము నిలబడతామని మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. అలాగే మహిళా సంక్షేమం కోసం ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలను కూడా వారి దరిచేరే విధముగా మేము పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. రాబోయే రోజుల్లో ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఈ ఆర్గనైజేషన్ మహిళల కోసం మేము వారికి అండగా నిలుస్తామని సగౌరవంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా సోదరులకు మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఈరోజు మహిళా దినోత్సవ సందర్భంగా మేము ఒక చిన్న కార్యక్రమాన్ని చేపట్టాము. కొంతమంది నిరుపేద మహిళలకు మేము చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేస్తున్నాము. మహిళా దినోత్సవం అంటే కేవలం కార్డుల్లోనూ ఫోనుల్లోనూ విషెస్ చెప్పుకునే విధంగా కాకుండా సాటి సోదరి మనులకు మనమందరమే చేసే సహాయాన్ని బట్టి, వారిని గౌరవించే విధానాన్ని బట్టి మహిళలు ఎంతో అభివృద్ధి చెందుతారని, మహిళల పట్ల ప్రతి ఒక్కరూ గౌరవపదంగా ఉండాలని మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.